అమరావతిలో రైతుల ఉద్యమం ఆగలేదు, కొనసాగుతోంది. తాము శిబిరాలు తీసేయలేదని రాజధాని రైతులు చెబుతున్నారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక రాజధానిగా అమరావతిని డెవలప్ చేస్తామని హామీ ఇచ్చే వరకు పోరాటం కంటిన్యూ చేస్తామని స్పష్టం చేస్తున్నారు. రైట్, మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ జాయిన్ అవుతున్నారు లైవ్లో. అమరావతి రైతుల పోరాటం కంటిన్యూ అవుతుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. గణేష్, అమరావతి కాన్సెప్ట్ తీసుకొచ్చింది, అక్కడ అమరావతిలో రాజధాని పెట్టాలనుకున్నది చంద్రబాబు. ఇప్పుడు చంద్రబాబు గెలిచారు, ప్రమాణ స్వీకారం అయ్యే వరకు ఓకే, మళ్ళీ చంద్రబాబు హామీ ఇచ్చే వరకు విరమించబోము అని చెప్పడాన్ని ఎట్లా చూడాలి? ఇందులో ఎటువంటి ట్విస్ట్ లేదు. వాళ్ళు చెప్తున్నది అమరావతి తీసుకురావడానికి చంద్రబాబే మూలకారకుడు, అమరావతి ఏకైక రాజధాని అని చెప్పిన చంద్రబాబు. అలాంటి చంద్రబాబు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే, అంటే ప్రమాణ స్వీకారం అయ్యే వరకు కంటే ముందుగానే దాన్ని వాళ్ళు శిబిరాలు ఎత్తివేశారనే ఒక పెద్ద ప్రచారం జరుగుతుంది. దీన్ని కుట్రగా భావిస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే దాదాపు 1 కాదు 2 కాదు 1632 రోజుల నుంచి నిరంతరంగా దాదాపు 29 గ్రామాల్లో ఈ ఆందోళన జరుగుతుంది. అంటే అమరావతి అంటే 29 గ్రామాలు కాదు, అమరావతి అంటే 33,000 ఎకరాలు కాదు, అమరావతి అంటే మా గుండె చప్పుడు. ఇదే ప్రతి రైతు నినదిస్తున్నాడు. దాదాపుగా 1632 రోజులుగా ఈ శిబిరాల్లో కూర్చుంటున్నారు. కానీ ఏదైతే ప్రభుత్వం, అంటే నా ఎలక్షన్ తర్వాత ఓట్ల లెక్కింపు తర్వాత ప్రభుత్వం మారిందో, వాళ్ళు ఆందోళన చేయాల్సిన అవసరం లేదని నిర్ణయించుకున్నారు. అంటే ఈ దీక్ష మాత్రం కొనసాగుతుంది, ఆందోళన చేయాల్సిన అవసరం లేదని. కానీ ఈలోపుగానే చాలామంది పనిగట్టుకొని అమరావతి రైతుల ఆందోళన అర్ధాంతరంగా ముగించారని అతిపెద్ద ప్రచారాన్ని తీసుకొస్తున్నారు. అంటే ఇంతకాలం చేస్తున్నది జగన్కి వ్యతిరేకంగా చేస్తున్నారని అతిపెద్ద ప్రచారం తీసుకొస్తున్నారు. దీన్ని కాదని ప్రతి రైతు ముక్తఖండంతో ఖండిస్తున్నారు. మనం తుళ్ళూరులో చూస్తున్నాం, ప్రతి రైతు ఇక్కడ నినదిస్తున్నారు. అనేక మంది ఇప్పటివరకు నినాదాలు చేస్తున్నారు. ఎందుకంటే తాము ఇప్పటికి 1632 రోజులుగా ఈ ఆందోళన చేస్తున్నాం. ఎందుకంటే అమరావతి అనేది ఆ కలల రాజధాని ఇది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ 2019 వరకు, 14 నుంచి 19 వరకు అనేక నిర్మాణ పనులు చేపట్టింది. ఇక్కడ దాదాపు ఈ రైతుల నుంచి, అంటే 29 గ్రామాల నుంచి 33,000కు పైగా ఎకరాలను తీసుకుంది. అంటే పంట భూమి. ఇందులో అనేక కూరగాయల దగ్గర నుంచి, చెరకు దగ్గర నుంచి, పత్తి దగ్గర నుంచి అనేక పంటలు పండుతున్న, బంగారం పండించే ఈ భూములను ఈ రైతుల నుంచి తీసుకొని, అంటే ఈ రైతులందరి దగ్గర తీసుకున్న తర్వాత దీన్ని ల్యాండ్ పూలింగ్ చేసింది. పూలింగ్ చేసిన తర్వాత దీన్ని రాజధాని నిర్మాణం చేస్తుంది. ఎందుకంటే రాజధాని నిర్మాణం జరిగిన తర్వాత ఇక్కడ ఉండే రైతులు తమ పిల్లల భవిష్యత్తు మారుతుంది అనుకున్నారు, తమ పిల్లలకి బంగారు భవిష్యత్తు వస్తుంది అనుకున్నారు. ఇలాంటి భవిష్యత్తును ఒక్కసారిగా 2019 డిసెంబర్ 17వ తేదీన జగన్ ఏదైతే ఒక ప్రకటన చేశారో, 3 రాజధానులు ఉంటాయని ఒక ప్రకటన చేశారో, ఆ ప్రకటనతో వీళ్ళ కలలన్నీ కలలుగా మారిపోయాయి. తాము కష్టపడి పంట పండించే భూమిని దానం చేస్తే ఈ విధంగా దీన్ని దారదత్తం చేసే ప్రయత్నం చేస్తారా, దీన్ని ఏం చేస్తారనే ప్రశ్నలు మొదలెట్టాయి. దాంతోనే రాజధాని అమరావతి ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. దాదాపు 29 గ్రామాలే కాదు, మొత్తం రాష్ట్రం అంతా అట్టుడికిపోయింది. ఈ రోజున పూర్తిగా ప్రభుత్వం మారిందంటే ఈ అమరావతి రైతుల ప్రతి ఓటు ఉందని చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ స్థాయిలో ఈ ఉద్యమం జరిగింది. మనం చూస్తున్నాం ఇక్కడ అనేక మంది మహిళలు ఇప్పుడు కూడా 1632 రోజులు జరిగిన తర్వాత కూడా ఇక్కడ చూస్తున్న మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు, యువకులు, ఇలాగ ఏ తారతమ్యం లేకుండా ఈ ఉద్యమం నిరాటంకంగా కొనసాగుతుంది. ఇలాంటి ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం అనేది చేస్తున్నారనేది ఈ రైతుల ఆందోళన. ఎందుకంటే చంద్రబాబు నాయుడే ఈ అమరావతికి రూపకల్పన చేశారు, ఆయనే దీన్ని తీర్చిదిద్దుతారని వీళ్ళంతా నమ్మారు. కానీ ఇలాంటి పరిస్థితుల మధ్య ఒక్కసారిగా మారిపోయిన తర్వాత, అంటే ప్రభుత్వం మారిన తర్వాత తమ ఆందోళన చేయాల్సిన అవసరం లేదని నిర్ణయించుకున్నారు. ఈ దీక్షా శిబిరాలు మాత్రం కొనసాగుతున్నాయి. అంటే దీక్షా శిబిరాలు కొనసాగుతున్న టైంలో అర్ధాంతరంగా ఈ ఉద్యమాన్ని ఆపేశారనే ప్రచారం ఏదైతే ఉందో, దీన్నే రైతులు ముక్తకంఠంతో 29 గ్రామాల్లో ఖండిస్తున్నారు. ఇదే విధంగా ఈ దీక్షా శిబిరాలను కొనసాగిస్తున్నారు. మన ముందు ఈ దీక్షా శిబిరాలకు సంబంధించిన జేఏసీ నాయకులు ఉన్నారు. జేఏసీ నాయకులతో మనం మాట్లాడదాం. చెప్పండి అప్పారావు గారు, ఈ ఉద్యమం అర్ధాంతరంగా ఎత్తివేశారనే అతిపెద్ద ప్రచారం జరుగుతుంది అంటున్నారు, ఇది కుట్ర అంటున్నారు. ఏ విధంగా చెప్తారు మీరు? ఈ ఉద్యమాన్ని ఎటువంటి పరిస్థితుల్లో మేము ఆపలేదండి. ఆపేమని చెప్పడం అవాస్తవం, అది అబద్ధం. ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చి రాగానే సమస్యలతో స్వాగతం పలకూడదు కాబట్టి
అఖండ మెజార్టీతో నిన్న కూటమి గెలిచింది కాబట్టి 4 రోజులు 3 రోజులకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కాబట్టి ఈ 4 రోజులు కూడా మేము శిబిరాల్లో అయితే కూర్చుంటున్నాం, ఆందోళన మాత్రం చేయట్లేదు. శిబిరాల్లో నిన్న కూర్చున్నాం, ఈ రోజు కూర్చున్నాం. అదేవిధంగా మాకు మద్దతు సంఘీభావం తెలియజేసేవాళ్ళు చాలామంది నిన్న వచ్చారు, ఈ రోజు కూడా సంఘీభావం తెలియజేశారు. రేపు కూడా వస్తామని కొంతమంది ఫోన్లు చేస్తున్నారు. కాబట్టి మా ఉద్యమాన్ని అయితే ఆపలా 1632 రోజు ఈరోజు కొనసాగుతుంది. కాకపోతే ఆందోళన మాత్రం ఆపాము. ఈ 3 రోజుల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడు గారు ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగిస్తామని చెప్పి ఎలక్షన్లో అన్ని ప్రాంతాల్లో ఎలక్షన్ మీటింగుల్లో కూడా ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన అధికారికంగా ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన తర్వాత ఏకైక రాజధాని అమరావతి కొనసాగుతుందని ఆయన నోటి నుంచి ఆ వార్త వచ్చిన తర్వాతనే మేము ఉద్యమాన్ని ఆపుతామండి. అప్పటి వరకు ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది. కాకపోతే ఆందోళన మాత్రం ఆపి శిబిరాల్లో కూర్చుంటున్నాం. మరి అందరు రైతులు, మహిళలు, రైతులు అందరూ కూడా కూర్చుంటున్నారండి. శిబిరాలు ఆపామంటాం, ఉద్యమం ఆపామంటాం మాత్రం అవాస్తవం. మీరేమంటారు? ఈ జరుగుతున్న ప్రచారం మీరు కూడా చూశారు, అనేక గ్రూపుల్లోన శిబిరాలు ఎత్తివేశారనే ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి మనకు చూస్తే అలా కనిపించడం లేదు. ఇది అవాస్తవం అండి. మేము ఉద్యమం అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయనే చెప్తారు. ఆయన చెప్పిన తర్వాత మేము శిబిరాలు ముగింపు ఉత్సవం చేసుకొని విజయోత్సవం చేసుకొని తర్వాత మేము శిబిరాలు ఆపుదాం అనుకున్నాం. అప్పుడు దాకా ఈ శిబిరాలు కంటిన్యూషన్ అవుతూనే ఉంటాయండి. అంటే ఈ ఉద్యమంలో ప్రతి మహిళ నిర్దిస్తుంది. ఒక మహిళ బయటకు వచ్చి శిబిరాల్లో పాల్గొని 1632 రోజులుగా ఈ దీక్షా శిబిరంలో నినాదాలు చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. అలాంటి మహిళలు అనేక మంది కనిపిస్తున్నారు. చెప్పండి, ఈ రోజున ఉద్యమం ఏ స్వరూపానికి వచ్చింది, మీకు ఎలాంటి ఫలితం దక్కింది ఇప్పటివరకు? 5 ఏళ్లుగా కుటుంబాన్ని కూడా పక్కన పెట్టేసి ఎప్పటికైనా మన అమరావతి కోసం మనం నిలబడాలి అని చెప్పేసి ఒక సంకల్పం తీసుకొని ఇన్ని రోజులుగా ఇక్కడ నిలబడడం జరిగింది. దానికి తగిన ఫలితాన్ని అంటే మేము పడ్డ శ్రమకు కూడా నిన్న ఫలితం చూసాం. ఎందుకంటే ఆ రోజున బాబు గారు అంటే ఒక వ్యక్తిని నమ్మి మేము ఇక్కడ భూములు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆయన ఆల్రెడీ హైదరాబాద్ డెవలప్ చేశారు కాబట్టి ఆ నమ్మకంతో భూమిని ఇవ్వడం జరిగింది. కానీ చాలామంది వచ్చి మీరు అన్ని ఎకరాలు భూమి ఇవ్వడం అవసరం, అన్ని వేల ఎకరాలు ఇవ్వడం అవసరం అని చెప్పి చాలామంది గొడవ పెట్టుకున్నారు. కానీ మేము ఒకటే చెప్పాం, వ్యక్తిని నమ్మి ఇచ్చాము, అందరికీ మంచి జరుగుతుంది, మా బిడ్డలతో పాటు రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు బాగుంటుందనే నమ్మకంతోనే ఇచ్చాం. అలానే చెప్పి ఇప్పుడు ఆ టైంలో కూడా ఎక్కడ గొడవలు జరగలేదండి. ఇక్కడ అమరావతి రాజధాని కాకూడదు, ఇక్కడ చేయండి అక్కడ చేయండి అని రాష్ట్రంలో ఎవరు కూడా ఏ వ్యక్తి బయటకు వచ్చి అడిగింది లేదు. అలాగే ఇప్పుడు ఈ వ్యక్తి 3 రాజధానులు కావాలని చెప్పినా కూడా వాళ్ళు ఇది చేశారు. కానీ ఎక్కడ కూడా 3 రాజధానులు మాకు కావాలని చెప్పి అసలు విశాఖపట్నం వాసులే అడిగింది లేదు. అలాంటప్పుడు ఇన్ని రోజులుగా మా పోరాటం అనేది న్యాయస్థానాల ద్వారా మేము విజయాన్ని చవిచూసాం. అలాగే గత గవర్నమెంట్ ముఖ్యమంత్రిగా ఎవరైతే ఉన్నారో నారా చంద్రబాబు నాయుడు గారే ఆ రోజు అమరావతిని ఆమోదించారు. ఇప్పటికీ కూడా ఆయన అమరావతి ఏకైక రాజధానిగా నిలుస్తుందమ్మని చెప్పారు, మాకు హామీ ఇచ్చారు. కాబట్టి మేము ఆ నమ్మకంతో తప్పకుండా మళ్ళీ పునర్వైభవం తీసుకొస్తారనే నమ్మకం అయితే ఉంది. కాకపోతే కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఈ 2 ఏళ్ల నుంచి మాకు వార్షిక కౌలును ఇవ్వలేదు ఈ గవర్నమెంట్. సో దానివల్ల ఏంటంటే చాలామంది ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు, చాలా సమస్యలు ఉన్నాయి. సో అదొకటి రిక్వెస్ట్ చేస్తాను తప్పితే ఇక్కడికి వచ్చి మేము మామూలుగా ఇబ్బంది అయితే పెట్టే సమస్యలుగా అయితే చేయము. ఇబ్బంది పెట్టే విధంగా అయితే ప్రభుత్వాన్ని మేము నిలదీయలేము. ఎందుకంటే నమ్మకం ఉంది ఆయన తప్పకుండా ఆ 2 సంవత్సరాల వార్షిక కౌలుతో పాటు ఇప్పటి వరకు డెవలప్మెంట్ లేదు కాబట్టి డెవలప్మెంట్ చేసే వరకు కూడా ఎక్స్టెండ్ చేస్తారు కౌళ్ళని. ఇవన్నీ చాలా జేఏసీ అడుగుతారు. తప్పకుండా వారు కూడా చేస్తారన్న నమ్మకం ఉంది. అవన్నీ జేఏసీ వారు చూసుకుంటారు. ఇప్పటికైతే మేము ప్రమాణ స్వీకారం చేసే వరకు కూడా కూర్చుంటాం. బాబు గారి నోటి వెంట మాకు హామీ మళ్ళీ వచ్చే వరకు కూడా మేము ఇక్కడ కూర్చోండి.